హస్నాబాద్లో ఉదయం అయిందంటే యువకులు రోడ్డుపై రన్నింగ్ చేస్తూ దర్శనమిస్తారు. వీరికి క్వాలిటీ రన్నింగ్ షూస్ లేకపోవచ్చు, కానీ సైన్యంలో చేరాలన్న తపన మాత్రం దండిగా ఉంది. అది చాలు వీరికి. ఉదయం వ్యాయామం కూడా సీరియస్ గా చేస్తారు. ఈ ఏడాది కూడా ఈ ఊరివారు 5గురు సైన్యంలో చేరారు. చేరిన వారు చేరబోయే వారికి గైడెన్స్ ఇస్తుంటారు. నా పేరు సుదర్శన్, నేను డిగ్రీ చదువుతున్నాను. గత 2-3 సంవత్సరాల నుంచి నేను ఆర్మీలో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. మధ్యనే 3 మా స్నేహితులు ఆర్మీలో వెళ్ళారు. అక్కడ జరిగే విశేషాలు మాకు చెప్తుంటారు. దేశం కోసం సేవ చేయడము ఎంత ఆనందం ఉంటుందో వాళ్ళు మాకు చెప్తుంటారు. మేము చాలా ట్రై చేస్తున్నాము. హస్నాబాద్లో యూత్ మొత్తము ఉదయం 4 గంటలకు వేసి వ్యాయామం చేస్తాము, రన్నింగ్ వెళ్తాము. ఇక్కడ 5 కిలోమీటర్ల వరకు. ఈవినింగ్ జిమ్కి వెళ్తాము బాడీ ఫిట్నెస్ కోసము. దేశం కోసం సేవ చేయడం అనేది చిన్నప్పటి నుంచి మా లక్ష్యం. అందులో జాయిన్ అనేది అదృష్టంగా భావిస్తాం, అందుకని చేయాలనుకుంటున్నాం. కొందరు ఫిజికల్ టెస్ట్లో పాస్ అయ్యి రాత పరీక్షలో పోయిన వారు ఉన్నారు. వారు నిరాశ పడకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చిన్నప్పటి నుండి ఆర్మీలో జాయిన్ కావాలని నాకు కోరిక, కానీ నేను ప్రస్తుతం BSF దాంట్లో రిటర్న్ ఎగ్జామ్లో ఉన్నాను. ఫిజికల్ ఫిట్నెస్ పోయిన మంత్లో నాకు ఉంటే కొట్టేసినాను. ఇంతకుముందు ఒకసారి నేను BSF దానికి చేసినప్పుడు నాకు రిటర్న్ ఎగ్జామ్లో నాది మిస్ అయింది. ఈసారి అదే పట్టుదలతో మళ్ళీ ట్రై చేయాలని ఫిక్స్ అయ్యి మొన్న నెక్స్ట్ మంత్లో ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న సిటీలో చంద్రాయన గుట్టలో ఉంటే అక్కడ పోయి 5km ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే పోయిన మంత్లో కొట్టిన. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ అక్టోబర్ 4 తారీఖు ఉంది నాకు. నాతో పాటు మా గ్రామంలో ముగ్గురు యువకులు కూడా రిటర్న్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్లోనే కోచింగ్ సెంటర్లో ఉన్నాను. ఆ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ గురించి కంపల్సరీ జాబు కొట్టాలని మా హస్నాబాద్ గ్రామాన్ని ఇంకా సైనిక దాంట్లో అధికంగా సంఖ్యలో పెంచాలని నా ఆశయము. హస్నాబాద్లో ఉండే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా ఈ సైనికుల గ్రామంలో చేస్తున్న సేవ మరువలేనిది. విద్యార్థులు సైన్యంలో చేరడానికి వీలుగా తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇక్కడ టీచర్లు తమ పిల్లల్లో దేశభక్తి పెంపొందించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. భారతదేశ రక్షణ పౌరులుగా ఉన్నటువంటి సైనిక దళాల లోపల ఎక్కువ శాతం విద్యార్థులు మరియు మాకంటే ఇంకా పెద్ద వయసులు కూడా ఈ గ్రామంలో అనాది నుంచి సైనికులుగా దేశానికి ఎంతో సేవ చేసినటువంటి ఘనత ఈ హస్నాబాద్ గ్రామానికి దక్కింది. ఇది సుమారుగా నాకు తెలిసి తెలంగాణ 10 జిల్లాల్లో కూడా ముందంజలో ఉందని నేను భావిస్తున్నా. అయితే నా చిన్నప్పటి కంటే ముందు కూడా ఈ గ్రామంలో సైనికులు ఉండేవారు. దేశ రక్షణ, భారత రాజ్యాంగము, భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకున్నది. ఇది దేశ రక్షణలో ముఖ్యమైనటువంటి అంశంగా పిల్లలకు అప్పుడప్పుడు బోధిస్తూ వీరిని సైనిక దళాల వైపు మళ్ళేటటువంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి పాఠశాల ఇది. జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన పిల్లలు ఎంతో మంది ఇప్పటికే సైన్యంలో ఉన్నారు. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. నా పేరు సాయి ప్రసాద్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా తోటి ఫ్రెండ్స్ వాళ్ళ బాబాయిలు అన్నయ్యలు అందరు ఆర్మీలో చేరి మన దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు. మేము కూడా 10th అయిపోయిందాక ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నాం. ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ గ్రామంలో ఉన్న అన్ని వర్గాల వారు తమ పిల్లలను సైన్యంలో పంపడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మ పేరు పకీరమ్మ. రోజు మేకలను కాయడానికి వెళ్లి జీవనం సాగిస్తోంది. ఈమె కొడుకు మొగలప్ప జడ్పీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. తన బిడ్డను ఆర్మీలోకి పంపడానికి సమయం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోంది పకీరమ్మ. మా బాబుని హస్నాబాద్ కాలేజీలో వేసిన, మా 8వ తరగతి చదువుతున్నాడు. మాకు ఆర్మీలు జాబ్ కావాలని ఆలోచన చేస్తున్నాము. మేము మేకలకు వస్తాము. ఇక మాకు అప్పుడప్పుడు ఆదివారం రోజు పంపిస్తాం ఆయనని. ఎగింతే. ఏంటి ఈ గ్రామంలో అబ్బాయిలే చదువుకొని సైన్యంలోకి వెళ్తారా? మరి అమ్మాయిలు ఏం చేస్తున్నారనే డౌట్ వస్తుంది కదా. అవును, వారు కూడా సైన్యంలోకి చేరటానికి ఇష్టపడుతున్నారు. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటి నీరై నిలిచావా, ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగున బాణలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా, కన్న తల్లి చేతి ముద్ద నేల పాలే చేసావా, అమ్మ కన్న మిన్నలేదు అన్న మాటే మరిచావా.
నిలిచావా భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా పోలేక ఉండలేక కంటి నీరై నిలిచావా. చాలామంది ఆర్మీలోకి వెళ్ళారు. వాళ్ళు హాలిడేస్లలో వచ్చినప్పుడు మాకు చాలా ఆనందం వేస్తుంది. అలాగే మాకు కూడా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు అన్ని రంగాల్లో అబ్బాయితో పాటు అమ్మాయిలు కూడా సమానంగా ఉంటున్నారు. కానీ రక్షణ వ్యవస్థలో అమ్మాయిలకు కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. హస్నాబాద్ అమ్మాయిల ఆర్మీలో చేరడానికి చాలా సీరియస్గా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న అనిత. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫిజికల్ టెస్ట్ క్లియర్ చేసింది. ఇప్పుడు రాత పరీక్ష కోసం కష్టపడి చదువుతోంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండటానికి పొలం దగ్గరకు వెళ్ళి పుస్తకాలతో కుస్తీ పడుతోంది. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్. మేము ముగ్గురం, ఒక అన్న, నేను, చెల్లెలు. మా అన్న డిగ్రీ అయిపోయింది, ఆర్మీ జాబ్ దీనికోసమే అప్లై చేస్తున్నాడు. ఇంకా మా చెల్లెలు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతుంది. నేను కూడా ఇందులో ఆర్మీ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది దీని మీద, అందుకే దీనికి అప్లై చేసిన. ఫిజికల్ టెస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్స్ అక్టోబర్ 4కి ఎగ్జామ్ ఉంది కాబట్టి దీనికోసం ప్రిపేర్ అవుతున్నా. రోజు చేను దగ్గరకు వచ్చి 6-7 గంటలు చదువుకుని తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ గ్రామంలో యువతను ప్రోత్సహించడానికి కేవలం సైన్యంలో పనిచేసి వచ్చిన వారే కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. వాటి నిర్వాహకులు పలువురు దేశభక్తిని పెంపొందేలా యువతలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఒకప్పుడు మా హస్నాబాద్ గ్రామం అంటేనే ఒక అక్షరాస్యత గ్రామంగా పేరుంది ఇది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం కానీ ఎక్కడ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఎక్కడ సెలక్షన్స్ పడ్డా కూడా మా హస్నాబాద్ తరపు నుండి ఒక 3 లేదా 4 ప్రతి సెలక్షన్లో కూడా అందులో జాయిన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా నేను చదువుకున్నటువంటి సమయంలో 96-98 సంవత్సరం లోపల ఇంటర్మీడియట్ చేశాను నేను. నా క్లాస్మేట్స్ ఒక 4 మెంబర్స్ ఆర్మీలో ఉన్నారు సార్. ఇప్పుడు ప్రజెంట్గా ఆర్మీలో 4 పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మా హస్నాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆర్మీలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో, వాళ్ళకి ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఏంది ఒక మేజర్ మన ఆర్మీ స్థాపించినటువంటి మన సుభాష్ చంద్రబోస్ యొక్క పేరు మీదుగా మేము కూడా ఒక పాఠశాల కూడా ఏర్పాటు చేశాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాది కూడా ఏంటంటే ఒక సేవా దృక్పథంతోనే మొదలుగా పాఠశాల అనేది ప్రారంభించినాం. ఆ పాఠశాల ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇంకోటి మాలో ఉన్నటువంటి మా పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఏంది యువత అనేది ముఖ్యంగా దేశం పైన దేశ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది. కాబట్టి యువతను స్ఫూర్తిగా తీసుకొని ఒక వివేకానంద యువజన సంఘం అనేటటువంటి వివేకానంద పేరు మీదుగా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసి దాంతోపాటుగా సేవలు కూడా మా గ్రామంలో చాలాసార్లు సేవలు చేయడం జరిగింది. ఫ్యూచర్ లోపల ఏంటంటే ఒక సైనిక గ్రామంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆ యొక్క దృక్పథంతోనే మేము కూడా ఏంటంటే పాఠశాలను నడుపుతున్నాం. దేశ సేవ అంటూ సైన్యంలో చేరుతున్న వారి సంఖ్య ఈ ఊరిలో ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. వారిని చూసి గర్వపడుతున్నామని అంటారు హుస్నాబాద్ ఎంపీటీసీ పదమ్మ. మా గ్రామం నుండి ఆర్మీలో చాలా 100 మంది పైన పోయినరు. వాళ్ళు చాలా మంచిగా దేశ సేవకి రక్షణ మంచిగా చేస్తున్నారు. వాళ్ళు పోయినందుకు వాళ్ళు భార్య బిడ్డల నుండి విడిచి మంచిగా దేశానికి రక్షణ చేయడానికి వాళ్ళు మంచిగా చేసేటందుకు మాకు మంచిగా ఉండదు. వాళ్ళ కుటుంబాల గిట్టంగా ఏమైనా సాయం కావాలంటే కూడా మేము ఉంటాము. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం మొత్తం చూసినప్పుడు ఎక్కువ శాతం సైన్యంలో ఉన్నవారు హస్నాబాద్లోనే ఉండటం తమకు చాలా గర్వంగా ఉందని అంటారు గ్రామ మాజీ సర్పంచ్ ముదిగల కృష్ణ. సైనికుల కుటుంబాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఆయన అంటారు. ఆర్మీ గురించి సబ్జెక్టు మాట్లాడితే మనం ఏంటంటే దాదాపు నేను అనుకుంటా కొడంగల్ కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్లో కూడా లేరు. మా ఊళ్ళో ఏదెంత మంది అయితే ఆర్మీకి సేవ చేస్తూ ఉన్నారు ఈరోజు, అంటే దేశంకి సేవ చేస్తున్నారంటే మా విలేజ్లో దాదాపు అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళే కానీ ప్రజెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు కూడా దాదాపు 122 నా దృష్టిలో ఉన్నాయి 122 వరకు అయితే ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు అంటే ఒక 5 మందో 10 మందో సెలెక్ట్ కానికనే ప్రయత్నిస్తూ ఉన్నారు. 10 మంది 20 మంది పోతే అందులో ఒక 5 మందో 6 మందో ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈరోజు అన్ని రకాల విలేజ్లు అంటే టోటల్గా నేను అనుకుంటా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఉన్నారు. కానీ అన్ని డిపార్ట్మెంట్ల కన్నా ఒకటి అంటే మాకు సంతోషమైన విషయం ఏంటంటే ఆర్మీలో ఈరోజు దేశ సేవ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దేశంకు సేవ చేసే వాళ్ళు చాలా మంది తక్కువ. ఎందు గురించే స్వార్థంకి ఎక్కువ శాతము పనిచేస్తుంటారు. కానీ మా విలేజ్లో మాత్రం ఏంటంటే దేశంకు సేవ చేయాలని యువకులందరూ కూడా కట్టుబడి కూడా అందరూ కూడా దేశ సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గౌరవిస్తారు. దేశభక్తి వారి మతం, సరిహద్దుల రక్షణ వారి కులం. ఇది వీరులెందరినో దేశానికి అందిస్తున్న హస్నాబాద్ విజయగాథ.
వారి ఉషస్సులు మన కోసం, మన నమస్సులు వారి కోసం. ఈ చిన్న గ్రామం నుంచి పెద్ద దేశాన్ని కాపాడేందుకు వెళ్ళిన వీర సైనికులకు, వారి కుటుంబాలకు 15 ఆగస్టు సందర్భంగా సాక్షి సలాం చేస్తుంది. ఇది ఈ వారం మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలంలో హస్నాబాద్కు సంబంధించిన బతుకు చిత్రం. తిరిగి వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.